బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఐఆర్పీ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. ఓఆర్ఆర్ టోల్ టెండర్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపగా ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్ట్ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను తక్కువ ధరకే తెలంగాణ ప్రభుత్వం ఐఆర్పీ సంస్థకు అప్పగించిందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కాగా రఘునందన్ రావు ఆరోపణలపై ఐఆర్పీ సంస్థ రియాక్ట్ అయింది. ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ లో భారీగా అవినీతి జరిగిందన్న రఘునందన్ రావుకు ఐఆర్పీ కంపెనీ లీగల్ నోటీసులు ఇచ్చింది. రఘునందన్ రావుపై 1000 కోట్లకు ఐఆర్పీ సంస్థ పరువు నష్టం దావా వేసింది.